మాట ఏంటి సార్ మీ వైసీపీ? రైట్, ధన్యవాదాలు సచిన్ గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. సమయం లేదు. విజయ్ గారు, విజయ్ కిరణ్ గారు కంక్లూజన్ ఇవ్వండి ఫైనల్ గా. మొత్తానికైతే రెబల్ అభ్యర్థుల బెడద టీడీపీ జనసేన బీజేపీ కూటమికే ఉంటుంది, అసలు వైఎస్ఆర్సీపీకి ఆ పరిస్థితి లేదు అనేది ఫైనల్ గా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అంటే అదేనండి, ఇప్పుడు వాళ్ళలో నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. రాజకీయ ప్రస్థానంలో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉండాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ, జనసేన. ఈ రోజున అణిచివేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏర్పడింది. ఇందాక శేఖర్ రెడ్డి గారు చాలా ఈజీగా టీడీపీ సిద్ధాంతాలు మీకు అప్పచెప్పడానికి మీరు మాస్టర్ కాదు, నేను స్టూడెంట్ కాదు, మా సిద్ధాంతాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు అసలు సిద్ధాంతాలే లేని పార్టీ మీది, మీకు సిద్ధాంతం లేని పార్టీ. మా కనీసం 10 సిద్ధాంతాలు ఇట్లా ఇంటరప్ట్ చేస్తే మీరు మాట్లాడే ప్రతి మాటకి అడ్డుపడగలుగుతాను. శేఖర్ రెడ్డి గారు ఆగండి, శేఖర్ రెడ్డి గారు మీరు చాలాసేపు మాట్లాడారు, ఆయన మాట్లాడలేవండి ఇవన్నీ. మా సిద్ధాంతాల గురించి వీరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మాకు సిద్ధాంతాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పునాదుల మీద నిలబడిందనే పార్టీని వాస్తవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు డిబేట్ లో ఒప్పుకుంది. అసలు సిద్ధాంతాలే లేనటువంటి పార్టీ మీరు మా సిద్ధాంతాల గురించి మాట్లాడటమే హాస్యాస్పదంగా ఉంది. ఇకపోతే అడిగిన ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలా, మన మీద ఉన్న కేసుల గురించి చెప్పలా, మనం చేసినటువంటి అక్రమాల మీద చెప్పలా, నెల జీతాలు ఇవ్వకపోవడం మీద చెప్పలా. ఇన్ని సంవత్సరాల తర్వాత అనంతబాబు అసలు అది ఆ వీడియోనే మాది కాదని చెప్తా ఉన్నారు. చివరికి షర్మిలా గారిని 3rd గ్రేడెడ్ ఫెలోస్ ని సాక్షి మీడియాలో కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు. ఒక కులాన్ని, ఒక మాల కులాన్ని పంచి ప్రభాకర్ అనే యదవనా కొడుకు ఇష్టం వచ్చినట్టు తిడితే అటువంటి పంచి ప్రభాకర్ గారిని వీళ్ళ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ లో పెడతారు. అతన్ని మిథున్ రెడ్డి లాంటి ఎంపీలు కలుస్తూ ఉంటారు. అంటే వీళ్ళ చూడండి, పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు ఏ వర్గాలైతే వీళ్ళకి అండగా ఉన్నారో, ఏ వర్గాలైతే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అనునిత్యం ప్రయత్నం చేసి వాళ్ళని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఈ రోజున దారుణంగా హింసిస్తా ఉన్నారు, హత్యలు చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తిని గొంతు కోసి చంపితే దాన్ని నవ్వుతూ ఎటకారంగా కారణం అది కాదులే, ఏ కారణమైనా మనిషిని చెప్పడం నేరం అని చెప్పలేనటువంటి క్రూరమైన చంపింది ఎవరు దాన్ని ఎందుకు రాజకీయం చేస్తారు? ఇరు కుటుంబాల మధ్య, ఇరు వర్గాల మీద జరిగింది. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నేను చెప్పింది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చెప్పండి, విషయం చెప్పండి, దాని గురించి చెప్పండి. శరత్ చంద్రారెడ్డి నేరస్తులే కదా, అదే మద్యం కేసులో ముద్దాయి కదా, అటువంటి ముద్దాయికి టీటీడీ బోర్డు మెంబర్ ఎట్లా ఇచ్చారు? అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా మీడియా కాదు, ఇది మీడియా కాదు, మీ ఇష్టం వచ్చినట్టు మాటకి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాదు. అడిగిన మద్యపాన నిషేధం చెప్పకుండా ఒక్క డిఎస్సీ వేయకుండా ఇష్టం వచ్చినట్టు విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసి పెద్దపేట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమయం లేదు. వెరీ గుడ్, మంచి కట్టుబాట్లు గారు సమయం లేదు. విజయ్ కుమార్ గారు మంచి కట్టుబాట్లు, మీ కట్టుబాట్లు చూశాం కదా, మంచి కట్టుబాట్లు. మాట్లాడుతా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు ఒక విషయం కన్క్లూడ్ చేయదలుచుకున్నాను. నేనైతే అతను హత్య రాజకీయం అని చెప్పి మాచర్ల సంఘటన గురించి మాట్లాడారు. నేను మాచర్ల సంఘటన గురించి నేనైతే చెప్తున్నా, పేక మీద కత్తి పెట్టి జై జగన్ అంటే కొయ్యను, లేకపోతే కోస్తాను. నిజంగా సినిమాల మీద, డ్రామాల మీద, పునాదుల మీద వచ్చింది కాబట్టి వీళ్ళకి అది బాగా అలవాటు అనుకుంటా. ఏం జరిగిందనేది ఆ గ్రామంలో వెళ్ళి కనుక్కోండి. దాని గురించి నేను చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అంతేగాని సమయం లేదు. దయచేసి శేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు.